వైట్ వాష్ పై కన్నేసిన టీమిండియా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మూడో ఓడిఐ అయితే నరేంద్ర మోడీ స్టేడియం ఎదురుగా అయితే ఆడబోతున్నారు. ఈ ఓడిఐ మ్యాచ్ అయితే టీమిండియాకి అంత ఇంపార్టెంట్ కాదు. ఆల్రెడీ టీమిండియా అయితే ఈ సిరీస్ అయితే కైవసం చేసుకోవడం జరిగింది. కానీ ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి ఇంగ్లాండ్ టీం అయితే వైట్ వాష్ చేయాలని చూస్తారు. ఇంకో పక్క ఇంగ్లాండ్ టీం చూసుకుంటే T20 సిరీస్ తో పాటు ఈ ఓడిఐ సిరీస్ కూడా కోల్పోయారు. ఇక మిగిలిన ఈ ఒక్క మ్యాచ్ లోనే గెలిచి పరువునైతే కాపాడుకోవాలని చూస్తుంది. ఇక ఈ మ్యాచ్ అయితే నరేంద్ర మోడీ స్టేడియం వేదిక అయితే ఆడబోతున్నారు. ఇక్కడ పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చామంటే ఇది ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఇక్కడ బ్యాట్స్మెన్స్ అనేవారు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ పిచ్ అయితే మాత్రం బ్యాట్స్మెన్స్ కి బాగా అనుకూలిస్తుంది. కాస్త కోస్త ఫాస్ట్ బౌలర్ కి బాగా హెల్ప్ లభిస్తుంది. మంచి ఏరియాస్ తో హిట్ చేస్తే ఫాస్ట్ బౌలర్ కి ఎప్పుడు హెల్ప్ అనేది లభిస్తూ ఉంటుంది. ఈ గ్రౌండ్ స్టాట్స్ విషయానికి వచ్చామంటే ఇప్పటి వరకు 31 మ్యాచ్లు అయితే జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 15 మ్యాచ్లు అయితే గెలిచింది. చేసింగ్ చేసిన టీం 16 మ్యాచ్లు అయితే గెలిచాయి. ఈ స్టాట్స్ అయితే మాత్రం టాస్ తో సంబంధం లేకుండా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చేసిన రెండింటికి ఈక్వల్ గా అయితే కనబడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ కోసం టాస్ విషయానికి వచ్చామంటే టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మెయిన్ ఇండియా టాస్ గెలిస్తే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు. ఇంకో పక్క ఇంగ్లాండ్ టాస్ గెలిస్తే మేబీ ఫీల్డింగ్ చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఫస్ట్ ఆడిన 2 మ్యాచ్ లో కూడా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసే ఓడిపోవాల్సి వచ్చింది. దీని కారణం వల్ల అయితే ఒకవేళ టాస్ గెలిస్తే వాళ్ళైతే మాత్రం ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక టీమ్స్ విషయానికి వచ్చామంటే ఇంగ్లాండ్ టీం ఆడిన 2 మ్యాచ్ లో కూడా చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఒక మ్యాచ్ లో బ్యాట్స్మెన్స్ ఫెయిల్ అవుతే ఇంకో మ్యాచ్ లో బౌలర్స్ అయితే దారుణంగా ఫెయిల్ అయ్యారు. మెయిన్లీ వాళ్ళైతే కలిసికట్టుగా ఆడలేకపోతున్నారు. ఈ లాస్ట్ ఓడిఐ మ్యాచ్ అయినా వాళ్ళు కలిసికట్టుగా రాణించాల్సి ఉంటుంది. బౌలింగ్ అలాగే బ్యాటింగ్ రెండు కలిసికట్టుగా రాణిస్తేనే ఈ మ్యాచ్ లో గెలుపు అనేది వాళ్ళు సొంతం అవుతుంది. లాస్ట్ మ్యాచ్ లో అయితే వాళ్ళ ఓపెనర్స్ దగ్గర నుండి చాలా మంచి పార్ట్నర్షిప్ అయితే ఇచ్చారు. మెయిన్లీ బెన్ డెకెట్ అయితే మాత్రం లాస్ట్ మ్యాచ్ లో ఎక్సలెంట్ ఫామ్ లోకి అయితే రావడం జరిగింది. అలాగే ఫిల్ సాల్ట్ చూసుకున్న లాస్ట్ మ్యాచ్ లో పెద్దగా టచ్ లో లేనప్పటికీ మునుపటి మ్యాచ్ లో అయితే మాత్రం మంచి టచ్ లోనే కనబడ్డాడు. ఇక వన్ డౌన్ లో వచ్చిన జో రూట్ అయితే లాస్ట్ మ్యాచ్ లో ఎటువంటి ఇన్నింగ్స్ ఆడారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనకు తోడుగా జాస్ బట్లర్, లియామ్ లివింగ్స్టన్ వీళ్ళిద్దరు అయితే మాత్రం డీసెంట్ ఫామ్ లో కనబడుతున్నారు. మెయిన్లీ హరీ బ్రూక్ అండ్ జిమ్మీ ఓవర్టన్ వీళ్ళిద్దరు అయితే మాత్రం బ్యాటింగ్ లో బాగా మెరవాల్సి ఉంటుంది. వీళ్ళిద్దరి దగ్గర నుండి అయితే మాత్రం ఈ సిరీస్ లో అయితే మాత్రం బ్యాట్ తో అసలు రన్స్ అయితే చేయలేకపోయారు. అయితే మాత్రం ఇంగ్లాండ్ టీం కి చాలా బరువుగా మారింది. ఇక వాళ్ళ బౌలర్స్ అయితే మాత్రం లాస్ట్ మ్యాచ్ లో ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యారనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన బ్యాట్స్మెన్ అయితే పిచ్చ కొట్టారు. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం దాని దగ్గర నుండి బయటపడి వాళ్ళ టీం కి అయితే మాత్రం ఈజీ కోసం కలిసికట్టుగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ లో అయితే జిమ్మీ ఓవర్టన్ మాత్రమే కాస్త కోస్త మంచి బౌలింగ్ చేశాడు. తనకు తోడుగా అజిత్ రషీద్, మార్క్వుడ్, షాన్ మసూద్, గస్ అటికిషన్ వీళ్ళు ముగ్గురు అయితే మాత్రం లాస్ట్ ఓడిఐ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యారు. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం వీళ్ళు ముగ్గురు దగ్గర నుండి అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇంగ్లాండ్ టీం కి రావాల్సి ఉంటుంది. ఇక ఆఖరి ఓడిఐ మ్యాచ్ కోసం అయితే ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెల్ అయితే ఒక మార్పు అయితే జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. గస్ అటికిషన్ ప్లేస్ లో అయితే జఫర్ ఆర్చర్ తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మార్పు మీద వేస్తే ఇంకే మార్పులు ఇంగ్లాండ్ టీం చేసే అవకాశం కనబడట్లేదు. ఇక మన టీమిండియా విషయానికి వచ్చామంటే మన టీమిండియా అయితే మాత్రం ఎక్సలెంట్ ఫామ్ లో అయితే ఉన్నారు. మెయిన్లీ కలిసికట్టుగా రాణించి అయితే మ్యాచ్లు గెలుస్తున్నారు. ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా టీమిండియా అయితే ఒక కలిసికట్టుగా రాణించగలిగింది. మన ప్లేయర్స్ విషయానికి వచ్చామంటే మన ఓపెనర్స్ అయితే మాత్రం టాప్ నాచ్ ఫామ్ లో ఉన్నారు. మెయిన్లీ స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్ లో ఎటువంటి నాకు ఆడాడో ఎవ్వరూ మర్చిపోలేరు. ఇటువంటి ఫామ్ లోకి అయితే రోహిత్ శర్మ రావడం టీమిండియాకి కలిసి వచ్చే అవకాశం అనే చెప్పాలి. ఇక తనకు తోడుగా విరాట్ కోహ్లీ కూడా ఫామ్ కి వచ్చాడంటే ఇంకా తిరిగి ఉండదు. ఇక సుమన్ గుల్ కూడా చాలా మంచి ఫామ్ లో అయితే కనబడుతున్నాడు. మెయిన్లీ ఈ గ్రౌండ్ లో అయితే ఎటువంటి రికార్డు ఉందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గుజరాత్ గ్రౌండ్ అయితే మనకు తనకు సొంత గ్రౌండ్. ఇప్పుడు తను చూసుకున్న ఓడిఐ ర్యాంకింగ్ లో తనే నెంబర్ 1 బ్యాట్స్మెన్. ఇక నెంబర్ 4 లో సురేష్ అయ్యర్ దగ్గర నుండి కూడా చాలా మంచి రన్స్ అయితే వస్తున్నాయి. ఇక నెంబర్ 5 అయితే అక్షర్ పటేల్ వచ్చి తను కూడా చాలా మంచి రన్స్ అయితే కొడుతూ ఉన్నాడు. ఇక హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వీళ్ళ దగ్గర నుండి లాస్ట్ మ్యాచ్ లో అయితే కొంచెం ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది. వీళ్ళ దగ్గర నుండి రన్స్ వస్తే ఇంకా టీమిండియాకి బ్యాటింగ్ లో అడ్డే లేకుండా పోతుంది. ఇక మన బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చామంటే మన బౌలర్స్ అయితే మాత్రం చాలా చక్కగా అయితే రాణిస్తూ ఉన్నారు. మెయిన్లీ ఆల్ రౌండ్స్ అయితే చూపెడుతూ ఉన్నారు. పలానా బౌలర్ బాగా వేస్తున్నాడు, పలానా బౌలర్ వీక్ గా అవుతున్నారు అనే లేదు. లాస్ట్ మ్యాచ్ లో మాత్రం సమీ మాత్రం కొంచెం ఎక్స్పెన్స్ గా ఉన్నప్పటికీ తన దగ్గర నుండి అయితే కంప్లీట్ చేసే సత్తా అయితే కనబడుతుంది. హర్షిత్ రాణా కూడా చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. వీళ్ళిద్దరు తోడుగా హార్దిక్ పాండ్యా కూడా పర్వాలేదు అనిపిస్తున్నాడు. ఇక స్పిన్ లో అయితే మాత్రం ద మ్యాన్ రవీంద్ర జడేజా అయితే మాత్రం ఫిక్స్ ఫామ్ లో అయితే కనబడుతున్నాడు. ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా 3 వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. ఈ మ్యాచ్ లో కూడా తన ఫామ్ అయితే అలాగే కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక తనకు తోడుగా వరుణ్ చక్రవర్తి ఎటువంటి ఫామ్ లో ఉన్నాడో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్షర్ పటేల్ కూడా వికెట్ టేకింగ్ తీసుకోగలిగితే ఇంకా టీమిండియా స్పిన్ టీమిండియా అయితే మాత్రం ఈ ఆఖరి ఓడిఐ కోసం అయితే ఎటువంటి మార్పులు చేసే అవకాశం కనబడట్లేదు. లాస్ట్ మ్యాచ్ ఏ ప్లేయింగ్ లెవెన్ తో వచ్చారో సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్ తో అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఏవైనా ఇంజరీ కన్సర్న్ ఉంటే తప్ప మార్పులు అయితే చేసే అవకాశం లేదు. ఇక ఈ మ్యాచ్ మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.